21వ వచనం చూద్దాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టింది. హల్లెలూయా. యేసు అనగా రక్షకుడండి. ఇక్కడ ఆమె కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టును. యేసు అనగా రక్షకుడండి. నశించిపోయే నీ జీవితాన్ని కట్టడానికి, నీ బ్రతుకును కట్టడానికి ఆ దేవాదేవుడు ఆయనే మానవునిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి మరి కన్యకైనటువంటి మరియమ్మ గర్భములో ఆయన పరిశుద్ధంగా జన్మించి నిన్ను నన్ను బాగు చేయడానికి, నీ కోసం నా కోసము ఆయన బలిగా అర్పించబడ్డానికి, నీ కోసము ఆయన శిలువ వేయబడ్డాడు, నీ కోసం అవమానించబడ్డాడు, నీ కోసం నలగొట్టబడ్డాడు, నీ కోసం ఉమ్మివేయబడ్డాడు. ఇదిగో నీ యొక్క పాపపు రోగాన్ని తొలగించడానికి, నీ చెడిపోయిన జీవితాన్ని కట్టడానికి, నీ బ్రతుకులో సాక్ష్యం లేకుండా నువ్వు జీవిస్తున్నావు. ఆ జీవితాన్ని తిరిగి బాగు చేయడానికి ఆ సర్వశక్తి దేవుడు నీ యొక్క పాపాన్ని బట్టి, నీ శాపాన్ని బట్టి, నీ దోషాన్ని బట్టి నువ్వు నరకానికి వెళ్ళిపోవాలి. అయితే నిన్ను కాపాడడానికి ఆ దేవాదేవుడు మానవుడిగా శరీరధారిగా ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. లూకా సువార్తలో మారుస్తున్నాం కదా. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో వాడుతుంది. అక్కడ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఎక్కడ పుట్టాడండి? దావీదు పట్టణంలో పుట్టాడు. ఎవరు పుట్టారు? రక్షకుడు పుట్టాడు. రక్షకుడు ఎందుకు వచ్చాడు? రక్షించడానికి వచ్చాడు. ఎవరు రక్షించడానికి? పాపములను బట్టి తన ప్రజలను రక్షించడానికి. ఎవరు పాపం ఉన్నారు? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడి నుంచి మనం పొందలేకపోతున్నారు. నా ప్రియమైన సహోదరుడా, నీ బ్రతుకులు నువ్వు పాపంతో ఉంటున్నావు. నీ పాపాన్ని బట్టి నీకు సమాధానం ఉండదు, నీ పాపాన్ని బట్టి నీకు సంతోషం ఉండదు, నీ పాపాన్ని బట్టి నీకు ఉన్న సాక్ష్యం కూడా పోతుంది. పాపంతో ఉన్న వ్యక్తులలో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, వారికి ఉన్న మంచి పేరు కూడా చెడిపోతుంది, సాక్ష్యం పోతుందండి పాపం ద్వారా. మరి ఈ విధంగా ఈ మానవుడు పాపంతో జీవిస్తుంటే ఆ దేవాదేవుడు మానవుడు వచ్చిన తర్వాత కేవలం 33 సంవత్సరాలు మాత్రమే ఆయన భూమి మీద జీవించాలని. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు. కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచయ సేవ చేశాడు. ఈ 3.5 సంవత్సరాల్లో భూమిని తలకింద చేసినటువంటి సేవ జరిగించాడు ప్రభువు. మరి ఆయన శరీరధారిగా భూమి మీద సంచారం చేస్తున్న సమయంలో ఒక స్త్రీ యేసు గురించి ఉంది. ఎవరి గురించి తెలుసా? ఆ స్త్రీ భయంకర పాపంతో ఉంది. ఆ స్త్రీ ఆ యొక్క పాపాన్ని బట్టి ఆ స్త్రీకి సమాధానం లేదు, ఆ స్త్రీకి సంతోషం లేదు. చివరికి ఆ స్త్రీకి ఒక పేరు ఉంటుంది, ఆ పేరు కూడా మర్చిపోయింది. ఆ ఊరు ఆ స్త్రీకి ఒక పేరు పెట్టి వచ్చిన తల్లిదండ్రులు, అయితే ఆ పేరు కూడా మర్చిపోయారు. చూద్దాం మరి లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలెనని ఆయన అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుట్టిలో అత్తరు తీసుకుని వచ్చి వెనకతట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. నా ప్రేమ వాళ్ళ ఇందా మనం అనుకున్నాం, పాపంతో జీవించే వ్యక్తుల్లో సమాధానం ఉండదు. మొట్టమొదటి సమాధానం ఉండదు, రెండోది సంతోషం కూడా ఉండదు, మూడోదిగా వారికి ఉన్న సాక్ష్యాన్ని కోల్పోతారు. పాపంతో జీవించే వ్యక్తుల్లో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, మూడోదిగా వారికి ఉన్న సాక్ష్యాన్ని కోల్పోతారు. ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఈ స్త్రీ మరి యేసు ప్రభువు ఆయా ప్రాంతాలు తిరుగుతూ సువార్త పడించుకున్న తర్వాత ఒక దినాన పరిశుద్ధుడికి భోజనానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అందరూ భోజన పంక్తిలో ఇక రౌండ్గా కూర్చున్నారు.
కూర్చున్న తర్వాత ఆ ఊరిలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ యేసయ్య గురించి వినింది. వాస్తవానికి ఆ స్త్రీ ఏ విధంగా ఉందంటే తన జీవితంలో పాపముల చేత అపరాధముల చేత చచ్చిన దానిగా ఉంది, పాపంలో ఉంది, భయంకర పాప జీవితం జీవిస్తుంది. ఆ పాపాన్ని బట్టి ఆ స్త్రీకి సమాధానం లేదు, సంతోషము లేదు, నెమ్మది లేదు, ఆనందము లేదు. చివరికి ఆ పాపాన్ని బట్టి ఆ స్త్రీకి తల్లిదండ్రుల పేరు పెట్టిన పేరు మర్చిపోయారు. మర్చిపోయి ఆ గ్రామ ప్రజలు పిలిపే తెలుసా, పాపాత్మురైన స్త్రీ అని చెప్పేసి, ఆ పిల్లల వాళ్ళ పాపాత్మురైన స్త్రీ అని చెప్పేసి ఆ స్త్రీని ఆ గ్రామ ప్రజలు పిలుస్తారండి. కారణం తెలుసా, ఆమె బ్రతుకును బట్టి, ఆమె జీవించే జీవితాన్ని బట్టి భయంకరమైన పాపం రోగంతో ఉంది ఆమె. అయితే ఆ స్త్రీ యేసు గురించి ఉంది. ఆ సర్వశక్తి గల దేవుడు యేసు ప్రభు నా పాపాలు తొలగిస్తాడు, నన్ను పరిశుద్ధపరుస్తాడు, నన్ను పవిత్రపరుస్తాడు, నాకు నెమ్మది ఇస్తాడు, నాకు సమాధానం ఇస్తాడు, నాకు సంతోషం ఇస్తాడు, నాకు తిరిగి మంచి ప్రేరిస్తాడు అని చెప్పేసి ఆ స్త్రీ ఏం చేసిందంటే యేసు గురించి విని యేసు ప్రభువు ఆ భోజన భక్తిలో కూర్చున్నప్పుడు ఆ యేసు దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల పడి తలవాల్చి కన్నీటితో ఆయన పాదాలు తడిపినది బైబిల్ ఉంది. కన్నీటితో ఆయన పాదములను నడిపాను. ఆ ప్రేమ వాళ్ళ అక్కడ వ్రాయబడినటువంటి వాక్యం ఎంత అద్భుతం చూడండి. కన్నీటితో ఆయన పాదము తడిపాను. వాస్తవానికి మన కాళ్ళు తడపాలంటే కనీసం అంటే ఒక చెంబడి నీళ్ళు కావాలి. అయితే యేసయ్య ఒక చెంబడి నీళ్ళకు పైనే ఆమె తన కన్నీటితో తన పాపాలను ఒప్పుకుంటూ విడిచిపెడుతూ ఆ కన్నీటితో యేసయ్య పాదాలను అడుగుతున్నప్పుడు మరి కలడమే కాకుండా ఆయన పాదాలను తలబెట్టుకుని తుడిచి బుద్ధి పెంచుకుంటూ ఆమె దగ్గర విలువైన వస్తువు ఉంటుంది, అంత తీసుకొని యేసయ్య పాదాలకు మరి పూస్తుందండి. అక్కడ ఉన్న పరిశీలనలు చూసేదారు అనుకుంటారు, ఇక్కడ వచ్చి యేసు దగ్గర ఉన్న ఈ స్త్రీ ఎవరో తెలిస్తే ఈ విధంగా చేయని చెప్పేసి. అయితే ప్రభుత్వం మాట తెలుసా, ఆ సిమోను నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాకు కాలు కడగడానికి నీళ్ళు ఇవ్వలేదు. అయితే ఆ స్త్రీ వచ్చినప్పటి నుంచి తన కన్నీటితో నా పాదాలు కడుగుతూనే ఉంది. అంతమాత్రమే కాదు, తన తల వెంట్రుకలతో నా పాదాలు తుడుస్తూనే ఉంది. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ ఆ స్త్రీ వచ్చినప్పటి నుంచి నా పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామండి. నా ప్రేమ వాళ్ళ ప్రభు ఆ స్త్రీతో మాట తెలుసా, అమ్మా నీవు నన్ను విస్తారంగా ప్రేమించావు కనుక నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి, నువ్వు సమాధానమే వెళ్ళమని చెప్పి ఆమెతో చెప్పడం జరిగిందండి. అప్పుడు సమాధానం పొందుకుంది ఆమె. అంతవరకు ఆ స్త్రీ ఎవరు? పాపాత్మురాలైన స్త్రీ. తర్వాత యేసయ్య దర్శించిన తర్వాత, యేసయ్య సమాధానం ఇచ్చిన తర్వాత, యేసయ్య పాపాలు క్షమించబడిన తర్వాత ఆమె ఒక గొప్ప సేవకులుగా మారిపోయిందండి. గొప్ప సేవకులుగా మారిపోయింది. నా ప్రేమ వాళ్ళ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుషులకు వాడు లోపలికి వచ్చాడు. మరి ఏ పాపంతో ఉంటున్నావు, ఏ శాపంతో ఉంటున్నావు, ఎటువంటి పాపం ద్వారా నువ్వు సమాధానంగా జీవిస్తున్నావా? ఒక త్రాగిపోతుగా, ఒక తిరిగిపోతుగా, ఒక దొంగగా, ఒక వ్యభిచారిగా, ఒక మోసగాడిగా నువ్వు జీవిస్తున్నావా? ఆ బ్రతుకు నీకు తాత్కాలికమే, అది శాశ్వతమైన సంతోషం ఇవ్వదండి. ఆ కొద్దిసేపు సంతోషం ఇచ్చేది. తర్వాత ఆ పాపాన్ని బట్టి నీ హృదయంలో సమాధానం ఉండదండి, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, నెమ్మది కూడా ఉండదు. చివరికి నీకున్న మంచి సాక్ష్యం నువ్వు పోగొట్టుకుంటావు. నా ప్రేమ వలన ఈ రాత్రి కలిసి ప్రభుత్వంతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నువ్వు ఏ పాపంతో ఉన్నా, ఏ చీకటిలో ఉన్నా, ఎటువంటి పాపమైన బతకంతో ఉన్నా, ఎటువంటి పాపమైన రోగంతో ఉన్నా, నేను బాగు చేయడానికి సృష్టికర్తగా నేను వచ్చాను. ఎందుకు? పాపం రక్షించకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చున్నాడు. ఇద్దరు మనం చెప్పుకున్నాం కదా, ఒక మైక్ పాడైపోతే ఎక్కడికి వెళ్ళాలి? దీన్ని కలవల వ్యక్తికి వెళ్ళాలి. డబ్బులు చిరిగిపోతే ఎక్కడికి వెళ్ళాలి? రిజర్వ్ బ్యాంక్కి వెళ్ళాలి. టీవీ పాడైపోతే దాన్ని కలవల వ్యక్తికి వెళ్ళాలి. ఏ వస్తువు పాడైపోయినా దాన్ని కలగజేసే వ్యక్తి ఒకరు ఉన్నారు, అక్కడ పంపించాలి. అయితే మానవుడు పాడైపోతే, మానవుడు చెడిపోతే, మానవ హృదయం పాడైపోతే బాగు చేయడానికి ప్రపంచంలో ఎవరు లేరండి. దాన్ని బాగు చేయడానికి వ్యక్తి ఒక్కరున్నారు. ఆయన ఎవరంటే నిన్ను పుట్టించేటువంటి సృష్టికర్త జీవగల దేవుడు, ఆయనే నజరేయుడైన యేసు. ఆయన మాత్రం నిన్ను బాగు చేయాలి, నిన్ను పరిశుద్ధపరచడానికి. నీకోసం ఆయన 2020 సంవత్సరం క్రితము మానవునిగా శరీరం అడిగే లోపలికి వచ్చాడు. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత ఆయన కాల్చిన రక్తం ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది. ఆ రక్తంతో నిన్ను నీ పాపాలను ఆయన కలుగుతున్నాడండి.
అడుగుతున్నాడు. పాపం ద్వారా వచ్చే జీతము మరణము. ఆ భయంకర యాత్ర మనం తప్పుకోలేమండి. ఎందుకు ఇంతమంది ఈ విధంగా అనేక ప్రాంతాల్లో సువార్త పాటిస్తారంటే మన బ్రతుకులు మనం మార్చుకోవాలి, మన జీవితం మనం మార్చుకోవాలి. ఏ పాపంతో ఉన్నాము, ఏ బద్ధకంతో ఉన్నాము, నీ జీవితంలో సమాధానం లేకుంటున్నావా? నువ్వు బ్రతికే బ్రతుకును బట్టి నీ గ్రామ ప్రజలు, నీ చుట్టుపక్కల వారు నేను పాపిని పిలుస్తున్నారా? అయితే ప్రభుడు అంటున్నాడు, అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పాపములు క్షమించబడ్డాయి. నువ్వు నన్ను విస్తారంగా ప్రేమించవనక నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఇక మీద నువ్వు సమాధానంగా కలిగి. ఆ స్త్రీ భయంకర పాపంతో ఉంది, గుండె నిండా వేదన ఉంది, కన్నీరు కాలుస్తూ చేసే పాదాలు తడుపుతుందండి. ఎంతగా తన పాపం ఉంటుంది చూడండి. కన్నీరు కాలుస్తుంది. చివరికి గ్రామ ప్రజలు ఆ స్త్రీకి పెట్టిన పేరే తెలుసా? పాపం చూడాలా. ఆ ప్రేమ వాళ్ళ ఒక వ్యభిచారం చేసే వ్యక్తి, వ్యభిచారం చేసే ఆ బ్రతుకును బట్టి వాడు భయంకర పాపి అంటారు. ఒక దొంగతనం చేసే వ్యక్తి దొంగతనం చేసే జీవితాన్ని బట్టి వాడు దొంగ అంటాడు. ఒక మోసం చేసే వ్యక్తిని వాడు మోసగాడు, ఒక లంచగొండిని వాడు లంచగాడు, వాడు అబద్ధికుడు, వాడు అది ఇదే చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడుతూ వారికి బిరుదులు ఇస్తారు. అయితే నా ప్రేమ వల్ల ఆ విధంగా నశించిపోయిన జీవితాన్ని కలగడానికే మనుషుకు వాడు ఈ లోకంలోకి వచ్చాడు. అవును నా ప్రేమ వల్ల ఈ రాత్రి కలిసి ప్రభుత్వం మాట ఏంటంటే, నువ్వు ఏ పాపంతో ఉన్నా, ఏ చీకటిలో ఉన్నా, ఏ బద్ధకంతో ఉన్నా, నువ్వు సమాధానం ఉంటున్నావా, సంతోషం లేకుంటున్నావా, చివరికి నీకు ఒక మంచి పేరును పోగొట్టుకొని నువ్వు నీ జీవితంలో జీవిస్తున్నావా? అది ప్రభు అంటాడు, నువ్వు కోల్పోయిన దాన్ని తిరిగి నేను మనం నీకు ఇస్తాను. నీ పాపములు క్షమించి, నిన్ను పరిశుద్ధపరిచి, నేను పవిత్రపరిచి, నీ జీవితాన్ని కట్టి, నీ కుటుంబాన్ని కట్టి, నీకు ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చి, నేను బాగు చేసి నాకు సాక్షిగా నేను బ్రతికించుకున్నా చెప్పేసి అని ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నానండి, వాగ్దానం ఇస్తున్నాను. ప్రభు దగ్గర యథార్థంగా ఒప్పుకోవాలి. అయ్యా నువ్వు నా కోసం నిలబెట్టబడ్డావు, నా కోసం పిలుచుకున్నావు, నా కోసం అవమానించబడ్డావు, నా కోసం రక్తం తాగబోసావు, నా కోసమే నువ్వు ఇదిగో మరణించి సమాధించబడి తిరిగి లేచి ఆత్మ స్వరూపిగా పరిశుద్ధాత్మ దేవునిగా అభయ సంచారం చేస్తున్నావు. నా చెల్లి, నా తల్లి, నా అమ్మ, నా సహోదరి సహోదరుడా, మరి ఏ పాపంతో నువ్వు ఉంటున్నావో ఆ పాపాన్ని బట్టి నువ్వు సమాధానం లేకుండా ఉంటున్నావు. సంతోషం లేదు నీ జీవితంలో, నెమ్మది లేదు. ఇదిగో తిరిగి నీకు సంతోషం ఇవ్వడానికి, నెమ్మది ఇవ్వడానికి, మరి మంచి సాక్ష్యాన్ని ఇవ్వడానికి, నేను గొప్పగా హెచ్చించడానికి ఆ సర్వశక్తి దేవుడు మానవునిగా శరీరధారిగా మన మధ్యకి వచ్చినాడు. కాబట్టి ఈ సభలందరూ మనం మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తీర్మానించుకోండి. నా సహోదరి సహోదరుడు, నువ్వు జీవించిన జీవితంలో నీ పాపాన్ని బట్టి, నీ శాపాన్ని బట్టి నువ్వు కృంగిపోతూ కన్నీరు కాలుస్తూ జీవిస్తున్నావేమో. నీ భర్త కొరకు, లేదా నీ భార్య కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబ సభ్యుల కొరకు నువ్వు అలమటిస్తున్నావేమో. ప్రభుత్వం మాట ఏదంటే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మనుషులకు వాడి లోకంలోకి వచ్చినాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడి దగ్గర నుంచి మహిమను పొందలేకపోతున్నారు. పాపం వల్ల వచ్చే జీత మరణము, నిత్య నరకం, నిత్య నాశనము. అది మహాభయంకరమైన యాతన. అక్కడ అగ్ని అనేది పురుగు చావదు. నువ్వు నశించి నరకానికి వెళ్తా ఆయనకి ఇష్టం లేదు కనుకనే నశించిన నిన్ను బాగు చేయడానికి, పాడైపోయిన నీ జీవితాన్ని బాగు చేయడానికి, పాడైపోయిన బ్రతుకును తిరిగి కట్టడానికి, ఇదిగో నీ జీవితంలో నీ పాపాన్ని బట్టి నీకు సమాధానం లేక, సంతోషం లేక, నెమ్మది లేక, నీకున్న పేరును పోగొట్టుకొని, సాక్ష్యాన్ని పోగొట్టుకొని నువ్వు జీవిస్తున్నావేమో. ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఇదిగో అమ్మా, నువ్వు నన్ను విస్తారంగా ప్రేమించవలక విస్తారమైన నీ పాపములు క్షమించబడినవి, నువ్వు సమాధానం కలదనివై వెళ్ళమని ప్రభు చెప్పారు. ఈ సమయంలో అందరూ యేసయ్యా నేను పాపిని ప్రభు, అయ్యా నేను ఈ పాపంతో ఉన్నాను, నా హృదయం అంతా చెడిపోయింది నాయన, నా బ్రతుకంతా చెడిపోయింది ప్రభు. నిజమే నాయన, నిజమైన క్రిస్మస్ నేను అయ్యా నేను మేము చేర్చుకోవడమే నిజమైన క్రిస్మస్ నాయన. తండ్రి మా హృదయానికి రా ప్రభు, నా హృదయానికి రా ప్రభు. యథార్థంగా మీ పాపాలు ఒప్పుకుంటూ బైబిల్ సెలవిస్తుంది, మీ దోషములు కప్పుకొనక వాటిని ఒప్పుకొని విడిచిపోయిన పడినప్పుడు మీరు కనికరించబడతారు. మరి ఏ పాపంతో ఏ చీకటిలో ఉంటున్నావో, నీ జీవితం పాడు చేసుకుని ఉంటున్నావేమో, యథార్థంగా పాపాలను ఒప్పుకో. ప్రభు నేను పాపిని క్షమించని ఒప్పుకో. మీ బ్రతుకులను సమర్పణ చేసుకో. సమర్పణ చేసుకునే పాదాలు పట్టుకుంటూ కన్నీటితో ఆ స్త్రీ మీద పశ్చాత్తాపడినప్పుడు
ప్రభుని క్షమించి నేను గొప్ప సాక్షి నేర్పుకోవడానికి ఆయన మన మధ్య సంచారం చేస్తున్నాను. పరిశుద్ధులైన దేవుడా, ప్రేమగల తండ్రి, మా నమ్మకమైన ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడవు, జీవగల దేవుడవు, మాట్లాడే దేవుడు ప్రభువు నీకు స్తోత్రాలు అయ్యా. నిన్న నేడు నిరంతర ఏకైతున్న దేవా నీకు వందనాలు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకంలోకి వచ్చిన నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. మేము పాపముల చేత అపరాధాల చేత మేము చచ్చిన వారి వింటుండగా నీవు మా కోసం నాయన మానవునిగా, పరిశుద్ధునిగా, పవిత్రునిగా, ఆది వాక్యమైన దేవుడుగా నా తండ్రి మీరు శరీరానికి మా మధ్యకు వచ్చింది స్తోత్రాలు అయ్యా. నా తండ్రి ఎవరు ఏ బంధకాలతో ఉన్నారు, ఏ చీకటిలో ఉన్నారు, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, నెమ్మది లేకుండా, దుఃఖంతో, కలవరంతో, వేదన పడుతూ తండ్రి హృదయంలో భారంతో ఉన్నారు, సాక్ష్యాన్ని పోగొట్టుకుని జీవిస్తున్నారు. దయతో ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఒక్కరిని మీరు పంచుకోండి ప్రభు. పరిశుద్ధాత్మని ప్రతి ఒక్కరిని దర్శించు ఆయన. ఏ బంధకం సరే విడుదల ఇవ్వండి, ఏ రోగం సరే విడుదల ఇవ్వండి ప్రభు. ప్రతి ఒక్కరు మీరు తాగండి ప్రభు. నా తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా నీకు కృపగల బాలు బలరాస్తం ప్రతి ఒక్కరి మీద మీరు చాపండి ఆయన. ప్రతి హృదయంలో భారము తొలగించి సమాధానపరచండి, సంతోషపరచండి. అబ్బా నువ్వు నన్ను విస్తారంగా ప్రేమించావు కనుక నీ విస్తార పాపములు క్షమించబడినవని అయ్యా ఆ తల్లిని క్షమించి దర్శించి పట్టుకొని నీకు సాక్షి నిలబెట్టిన దేవుడు ప్రభువా. ఎవరు ఏ పాపమనే రహస్య పాప బంధకంతో ఉన్నారో వారికి విడుదలలేమని పరిశుద్ధాత్మ తండ్రి వారిని దర్శించు ఆయన. ఏ ఒక్కరు నశించిన ఎలాగానికి నీకు ఇష్టం లేదు. అందరినీ నీతి రాజ్యానికి యోగులుగా మార్చుకోండి, నీకు సాక్షులుగా మార్చుకోండి, మీ అమలు రక్తంతో కడగండి అయ్యా. నశించిపోయే జీవితాన్ని తిరిగి మీరు బ్రతికింపచేయండి, జీవింపచేయండి. నీకు సాక్షిగా బ్రతికించుకో ప్రభు. నీకు స్తోత్రాలు తండ్రి. యవనులకు మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని ఇవ్వండి, జ్ఞాపశక్తిని ఇవ్వండి. చదువుకునే బిడ్డలకు తోడుకుంటాను స్తోత్రాలు. వృద్ధులకు మంచి ఆరోగ్యం ఆశీర్వదండి. నీ శక్తితో, నీ బలంతో, నీ ఆత్మతో నింపడం ప్రభు నీకు వందనాలు. చని బిడ్డలకు మంచి ఆరోగ్యం ఆశీర్వదండి స్తోత్రాలు ఆయన. మరి సంఘ కాపురం ఆయన పెద్దలను అయ్యా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు నీకు స్తోత్రాలు. ఈ గ్రామవంతులు దీవించు ఆయన. గ్రామ సర్పంచ్ గారు దీవించుతండి అయ్యా. గ్రామంలో ప్రతి కుటుంబాన్ని దీవించు ప్రభు. అందరిని ఆస్వాదించండి. ఎవరు ఏ పాపమునే బంధకంగా ఉంటున్నారో ఇదిగో పాపం వల్ల వచ్చే జీవితము మరణం కనుక అట్టి మరణం నుంచి మీరు విడుదల ప్రభు. విడుదల నుంచి సొత్తుగా మార్చుకో అయ్యా. పాప పశ్చాత్తాపాన్ని ప్రతి ఒక్క హృదయం మీరు కలర్చండి పరిశుద్ధాత్మని. పాపం గురించి, తీర్పుని గురించి, నీతి గురించి మీరు ఒప్పింపచేయండి నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని ఆశ్రయించుము, దీవించుము, బలపరచుము అయ్యా. ముయ్యబడిన గర్భములు యేసయ్యా నీ నామములో మీరు తెరవండి ప్రభు. అద్భుతంగా తెరవండి తండ్రి. మీద నీకు చక్కటి కుమారులు, కుమార్తెలు మీరు అనుగ్రహించని ప్రార్థిస్తున్నారు ప్రభు నీకు స్తోత్రాలు. అదే ప్రభు మరి వివాహం జరగబడుతుంది, వివాహం ధరించిన ప్రభు నీకు స్తోత్రాలు అయ్యా. సహాయం చేసి ప్రార్థిస్తున్నాం. ఎవరు ఎటువంటి రోగాలతో ఉన్నారో, ఎటువంటి సమస్యలతో ఉన్నారో వారికి విడుదల ఇవ్వండి తండ్రి. అద్భుత కార్యం జరిగించి స్తోత్రాలు ఆయన. మోకరించి ప్రతి పేరు పేరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆస్వాదించి నీ కృపలో తండ్రి సమాధాన బాపుతో నింపి నీకు సాక్షులు బ్రతికించుకొని భయపడతామని నీకు మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైన సర్వశక్తిగా నా పేరిట ప్రార్థించుకుంటున్న పరలోకపు తండ్రి. ఆమేన్.